హాయ్ హలో అందరికీ. ఈరోజు మనం వంకాయ కరువాడు కూర ఎలా చేయాలో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరువాడు, కరివేపాకు, వంకాయ, గోరుచిక్కుడుకాయ, శనగగింజలు. మీ సైడు వాటిని ఏమంటారో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వేడెక్కాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఆ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి ఆవాలు, ఉద్దిపప్పు వేసి వేయించుకోవాలి. అది బాగా చిటపట్లాడాక అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాక అందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు చిటపట్లాడాక అందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరువాడు వేసి వేయించుకోవాలి. కరువాడు బాగా వేగాక అందులోకి టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా తొందరగా మగ్గాలంటే వాటిపైన మూత లాంటిది పెట్టి బాగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఈ విధంగా వేగాక వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, గోరుచిక్కుడుకాయలు, పల్లీలు వేసుకోవాలి. మా సైడ్ వాటిని గోరుచిక్కుడుకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి అన్నీ వేసుకున్నాక అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇవి బాగా తొందరగా మగ్గాలంటే వీటిని కూడా టమాటాల పైన మూసిన విధంగా ఈ విధంగా మూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత కొద్దిగా బాగా మగ్గుతుంది. చూడండి, బాగా మగ్గాయి. ఇది అడుగు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి వాటి మీద మూసి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులోకి మనకి కారానికి సరిపడా కారం, ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. నేను ఈ 2 కలిపే ఇంటి మిరప్పొడి కొట్టుకొచ్చుకున్నాను కాబట్టి 2 కలిపి ఒకేసారి వేసేసాను. మీరు కారం సపరేట్గా, ధనియాల పొడి సపరేట్గా వేసి పెట్టుకుంటే మీ కారానికి తగినట్టు వేసి వేయించుకోండి. నేను ఇది వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాను. మిరప్పొడి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కూడా తొందరగా వాసన పోవాలంటే ప్లేట్ మూసి పెట్టి సిమ్లో పెట్టుకుంటే తొందరగా మిరప్పొడి వాసన అంతా పోతుంది. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత అందులోకి మనము వాటర్ పోసుకోవాలి. ఆ కాయలంతా బాగా మునిగేంత వరకు వాటర్ పోసి బాగా మొత్తం మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఈ విధంగా వాటర్ పోసి వాటిపైన ప్లేట్ మూసి పెట్టామంటే తొందరగా మగ్గుతుంది. అది బాగా ఉడికే లోపల
మనకు కావాల్సిన చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని వాటిని బాగా కడిగి నీటిలో వేసి నానబెట్టుకోవాలి. బాగా తొందరగా ఉడికిపోయిందండి. అది ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి నీట్గా పెట్టుకున్న చింతపండు నీటిని బాగా గుజ్జుని బాగా కలిపి ఆ నీటిని మాత్రం ఈ కూరలో పోయాలి. ఈ విధంగా పోసుకోవాలి. అవంతా పోసుకున్న తర్వాత వాటిని ఒకసారి బాగా కలుపుకొని వాటిని కూడా మూసి పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీస్తే వేడి వేడి వంకాయ కరవాడు కూర రెడీ. దీన్ని ఆఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి ప్లీజ్.